మురళి గారు మాట్లాడిన తర్వాత నా మాటలు కొంత చప్పగా ఉంటాయి. అయితే నాకైతే సంతోషంగా ఉంది. ఈనాడు మన విజయనగరం పార్లమెంట్లో రాజాం సెగ్మెంట్లో, అసెంబ్లీ సెగ్మెంట్లో, పొగూరు గ్రామంలో ఈ జన్మభూమి కార్యక్రమము మన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టడము నాకైతే చాలా సంతోషంగా ఉంది. అసలు తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. స్ఫూర్తి ఏ మహనీయుల దగ్గర తీసుకున్నారో, గుర్జాడ పరవ లాంటి మహనీయులు, వీరేశ లింగమ్మ లాంటి మహనీయులు, బిఆర్ అంబేద్కర్ లాంటి పెద్దలు మహనీయులు, అలాగే జాతిపిత మహాత్మా గాంధీ దగ్గర స్ఫూర్తి తీసుకుని ఆయన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి అన్న నందమూరి తారక రామారావు గారు స్ఫూర్తిగా నిలబడ్డారు. ప్రభుత్వాన్ని ఎప్పుడు ప్రజల దగ్గర తీసుకెళ్లాలని ఆ ఆకాంక్ష, కృషి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు చేసి మన ముందు తీసుకెళ్తున్నారంటే మన అందరి అదృష్టమని నేను భావిస్తూ ఉన్నాను. మనకి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించిన ఈ 4.5 సంవత్సరాల దగ్గర అవుతుంది. ఏ రాష్ట్రం కంట మనకి దాదాపు నేషనల్, ఇంటర్నేషనల్ అన్ని అవార్డ్స్ చూసుకుంటే ఏ 640 దగ్గర అవార్డ్స్ వచ్చాయని తెలుసుకుంటా ఉన్నాం. ఈ అవార్డ్స్ ఎవరి వల్ల సాధ్యమైందని మనం చూస్తే మొదట క్రెడిట్ మన ప్రజలకి వెళ్తుంది. ప్రజలందరూ సహకరించారు, త్యాగం చేశారు. దాంతో తోడు ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఒక బాధ్యత అయిన ప్రభుత్వము, దాంట్లో నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు గారిని కానివ్వండి, ఆయన్ని కలిసి ప్రోత్సహిస్తున్న రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరు కానివ్వండి, వారందరూ కృషి చేస్తున్నారు కనుక ఇన్ని అవార్డ్స్ వచ్చాయి. ప్రజల్లో స్ఫూర్తి నింపించగలిగారు కనుక ఇన్ని అవార్డ్స్ మన రాష్ట్రానికి వచ్చాయి. ఈ అవార్డ్స్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం దీంట్లో కొన్ని. ఈనాడు వారు అవార్డ్స్ ఇచ్చేటప్పుడు వారికి ధన్యవాదాలు, కానీ వారు అవార్డ్స్ ఎందుకు ఇచ్చారనేది, ఎందుకు దాన్ని విమర్శిస్తున్నారంటే దానికి సమాధానాలు దొరకడం చాలా కష్టం. మీ ప్రజాప్రతినిధిగా, మీ ఎంపీగా పక్కనున్న శ్రీకాకుళం పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు గారు కానీ, నేను కానీ మన రాష్ట్ర సమస్యలన్నీ మనం ఎత్తి పార్లమెంట్లో చెప్తా ఉంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. బహుశా ప్రపంచ ప్రజాస్వామ్యం చరిత్రలో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాల్ని, రాజ్యాంగ సవరాన్ని అమలు చేయమని మన డిమాండ్ చేస్తూ సస్పెండ్ అయ్యామంటే ఇది ప్రజాస్వామ్యానికే ఒక విధంగా చెప్పాలంటే తీరైన మచ్చ. అయితే ప్రజాస్వామ్యంలో మనమందరూ కలిసి పని చేయాలి. ప్రజల కోసం, ప్రజల బాగు కోసం మనమందరూ కలిసికట్టుగా పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, స్థానిక సంస్థలు కానివ్వండి, అందరు కలిసి జిల్లా యంత్రాంగాలతో పాటు కష్టపడాలి. ప్రజలు కూడా వారి భాగస్వామ్యంలో భాగం కావాలని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు, జన్మభూమి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేయండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అయితే మన అభివృద్ధి కావాలంటే, మన సంక్షేమ కావాలంటే మనకి తెలుగుదేశం ప్రభుత్వము లేకపోతే
అయ్యేది కాదు, ఒక జోక్ అలా తయారవుతుందని విషయము మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరందరూ విన్నారు కోడి కత్తి కథ. ఇప్పుడు కోడి కత్తి కథ ఇంకొక మలుపు తీసుకుంది. ఇవాళ పత్రికలు చూస్తే ఏదో భారతదేశం ఏవియేషన్కే ప్రమాదమని ఆ కోడి కత్తులు కథ సృష్టించే పెద్దలు కోర్టుకు వెళ్ళడం, ఆ కేంద్ర ప్రభుత్వము ప్రపంచమంతా చూస్తే ఏవియేషన్ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. దాంట్లో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ గ్రోత్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇవన్నీ సాధ్యమైందంటే తెలుగుదేశం పార్టీ ఫెడరల్ వ్యవస్థ కోసం చేస్తున్న కృషిని అక్కడ తీసుకురాగలిగాము, అది సృష్టించగలిగాం. అయినా ఏవియేషన్ కూడా తగ్గాలని పెద్దలు రావడము గమ్మత్తుకైన విషయము అని మనవి చేస్తా ఉన్నాను. అసలు అభివృద్ధి సంక్షేమంగా వెనక ఉంచిన వాళ్ళు, మీకు ఒక ఉదాహరణనే చెప్తాను, ఎంతైతే ఎక్కువ చెప్పక్కర్లేదు. మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు తోటపల్లి రెగ్యులేటర్కి శంకుస్థాపనం చేసి పనులు ప్రారంభించారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి తోటపల్లిని వెనక్కి చేసి నెట్టేసి తోసేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం, అధికారంలో పూర్తవ్వడము, మన విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని భాగాలకి సేద్యపు నీళ్ళు అందడము మాకందరికీ చాలా ఆనందకరమైన విషయం. మనం అనుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ సుజల స్రవంతి రావాలని, ఆంధ్రప్రదేశ్ ఆయన చెప్పిన మాటల్లోనే కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని. అలాంటి రాష్ట్రంలో మనం ఉంటామని మాకందరికీ ఆశ ఉంది. మీరందరూ ఆ ఆశని తీర్స్తారని ఆకాంక్షిస్తూ మీరందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి బలం ఇచ్చి పనిచేసే యంత్రాంగాన్ని ప్రోత్సహించి మోటివేట్ చేసి మనమందరు కలిసికట్టుగా భావితరాలకి ఒక మంచి రాష్ట్రాన్ని విడిచిపెడదామని మీకు అందరికీ మనవి చేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జన్మభూమి, జై హింద్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.